మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి దివ్యమైనటువంటి నామములో తిరిగి మనమంతా కూడా దేవుని కృపను బట్టి సజీవులుగా ఆయన యొక్క కృపా సన్నిధిలో ఈ రీతిగా సమకూర్చబడి వాక్య ధ్యానములలో ముందుకు సాగటానికి కృప చూపించినటువంటి కృపామయుడైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మానక ప్రతిరోజు ఉదయకాలపు కృపా వాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని విని బలపడుతూ ఆ క్రమములో నడుచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మన కొరకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాటలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, ఉదయకాలమందు ప్రభు మీ పాద సన్నిధిలో మీ మాటలు వినటానికి ఆసక్తితో మీ వైపు చూస్తుండగా దాసును బలపరిచి మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని, తద్వారా ప్రతి బిడ్డ కూడా బలపడటానికి స్థిరపరచబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మాటలలో అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమని వ్రాయబడ్డాయంటే, దేవునికి మనము ఇష్టలైనటువంటి బిడ్డలుగా ప్రజలుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా, ఆయన ఎందును బట్టి ఇష్టపడతాడు, మనము ఎలాగా ఆయనకు ఇష్టలై ఉండగలము అనంటే, ఆయన విధించినటువంటి ఆయన అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రములో నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటము అనేది ప్రభు ఆయన మనకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన యొక్క లేఖనములు మనకు బోధించుచు ఉన్నటువంటి మాటలు. పూర్వ పితరులు వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి పాత నిబంధన కాలములలో పెట్టబడినటువంటి బలులను బట్టి వాళ్ళు బలులు అర్పిస్తూ ఉండేటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క పాపాన్ని బట్టి, అపరాధములను బట్టి ప్రతిదానికి కూడా బలి అనేది బలులు అనేది ఏర్పాటు చేయబడ్డాయి. దీన్ని బట్టి వారి యొక్క జీవితాల్లో పరిష్కారంగా ఉండటానికి, దేవునికి వారు దగ్గర కావటానికి, వారు ఆ బలి ద్వారా ప్రభుకు వాళ్ళు దృష్టికి వాళ్ళు కరెక్ట్ అయినటువంటి వారుగా అనిపించుకోవటానికి, అలాగా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి బలులు. అయితే ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ప్రియకుమారుడైనటువంటి మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము ఆయన బలి యాగమైనట్టుగా ఆయనే మనందరి పక్షంగా బలి కాబడినటువంటి వాడుగా మనమంతా కూడా దేవునితో కూడా సమాధాన పడినటువంటి వారముగా, మనమంతా కూడా దేవునికి ఇష్టలుగా, మనమంతా కూడా దేవుని యొక్క ప్రజలుగా అంగీకరించబడటానికి
ఒక బలి, అది యేసుక్రీస్తు తన దేహమందు ప్రభుకు అర్పించినటువంటి బలి. కనుక ఇందును బట్టి మనం ఇప్పుడు మరి ఏ అడ్డుతరలు లేకుండా మనము మరి దేవునితో మరి ముఖాముఖిగా నేరుగా ప్రభుతో మనం కలిగి ఉండటానికి ఆ భాగ్యము యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికి కూడా అనుగ్రహించబడి ఉన్నది. అయితే మరి ప్రభు ఎక్కువగా ఆయన తన యొక్క మరి ఆలోచనలు, ఉద్దేశాలు, నెరవేర్పులు మనలో జరగటానికి మనము ప్రభు యొక్క ఆలోచన, సంకల్పం, ఉద్దేశ ప్రకారంగా మనము నడుచుతూ ముందుకు సాగటానికి ప్రభు మరి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములలో కొన్ని మరి ఆజ్ఞలుగాను, కట్టలుగాను, విధులుగాను మనం అనుసరించటానికి ప్రభు మనకిచ్చారు. ఇది స్వయాన ప్రభు ఇచ్చినటువంటివే. ఒకవేళ లోకముల నుంచి తీసుకుని వచ్చి ఆచార సంబంధంగా అన్నట్టుగా కాకుండా మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క జీవితము, జీవనము అనేది, మన యొక్క బ్రతుకు అనేది బాగుపడటానికి, బాగుగా ఉండటానికి ప్రభు మనకు మరి ఆ క్రమాన్ని ఉంచారు. అది మనం అనుసరిస్తున్నాము, ఆ విధంగా నడుచుకుంటున్నాము, ఆ విధంగా ఉంటున్నాము అన్నప్పుడు అది దేవునికి ఎంతగానో ఇష్టమైనటువంటి బిడలముగాను, అది దేవునికి ఎంతో ఇష్టముగాను, ప్రీతికరముగా ఉంటుంది. కాబట్టి అందును బట్టి ప్రభు యొక్క మేలు, అందును బట్టి దేవుని యొక్క కార్యం, అందును బట్టి ప్రతి విషయంలో మనకి యొక్క అవసరతను బట్టి దేవుని యొక్క అనుగ్రహము అనేది మనకు కలుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు అనుసరించుట, ఏ విధంగా అనుసరించాలి, ఎవరిని అనుసరించాలి, అనుసరిస్తే మనకు దేవుని వలన కలిగేటువంటి ప్రయోజనములు లేక మేళ్ళు అనేది తెలుసుకోవటానికి వాక్యములోకి మనం వెళ్ళేటప్పుడు మరి అనుసరించుట అనేదానికి తెలుగు తర్జుమాగా మనకు అవగాహన కావటానికి ఏంటి అంటే, ఎవరి అడుగు జాడలను అనుసరించి నడుచుట, చెప్పిన మార్గమున మనము అనుసరించుట, ఆజ్ఞలను, ఉపదేశమును పాటించుట అనేది అనుసరించుట, విధేయతతో జీవించుట అనేది అనుసరించుట, మాటలతో కాదు క్రియల్లో పాటించుట అనుసరించుట. ఇలాగా బైబిల్లో కూడా మరి యేసు ప్రభు వారు కూడా మరి వాళ్ళు యోర్దాను నది దగ్గర వారు ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో శిష్యులను మొదటగా ఆయన ఏర్పాటు చేసుకునేటప్పుడు నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి అని ప్రభు ఆయా సందర్భాలలో వారిని అందరూ కూడా సమకూర్చారు. అలాగనే ఆయన బోధనలలో కూడా నన్ను అనుసరించండి, నన్ను పోలి నన్ను వెంబడించండి అని ప్రభువారు కూడా ఈ లోకానికి సత్యస్వరూపిగా వచ్చినటువంటి ప్రభు మనకు తెలియచేశారు. ఈ క్రమంలో మరి మనము అనుసరించుట అనే దాని గురించి బైబిల్లో పలు విధమైనటువంటి సందర్భాలను మన జ్ఞాపకం చేసుకుంటూ మనలో లోటుపాట్లు ఉంటే మరి సరి చేసుకోవటానికి మనము దానికి మరి ముందుకు వెళ్దాం. మొదటగా దేవుని వాక్యం నుంచి కీర్తన 37వ కీర్తన 3వ చరణములో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. మనము దేవుని యందు నమ్మిక ఉంచితే కానీ మన జీవితాల్లో జరగవలసినటువంటి మేళ్ళు జరుగుతాయి. దేవుని యందు నమ్మిక లేకపోతే ఆయన మరి పెట్టినటువంటి, ఆయన విధించినటువంటివి ఏది కూడా పాటించటము, అనుసరించటము అనేది జరగదు. కనుక ఆ నమ్మిక నీకు మరి నువ్వు మేలు చేయటానికి, నీకు మేలు కలగటానికి మొదట్లో మరి ఆ నమ్మిక అనేది దేవుని మీద ఉండాలి. భూలోకములో ప్రభు
సమస్తము కూడా ఆయన యొక్క ప్రభుత్వాలు, ఆయన నిర్మించినటువంటివి. పరిపాలనలో ప్రభు ఏ విధంగా అంటే ఆయన ఏ సత్యాన్నైతే ఆయన ఉంచాడో దాన్ని దేశములో నివసించు సత్యం, దేవుని యొక్క సత్యం, దేవుడు విధించినటువంటిది అనుసరించేటువంటి వారంగా ఉండాలి. ఇందును బట్టి మనం కంప్లీట్గా ఆయన ఆలోచనలోకి, ఆయన ఉద్దేశంలోకి, ఆయన మార్గములోకి ఆయనను అనుసరించటానికి మొట్టమొదటిగా మనకి ఆ యొక్క మార్గము అనేది తెలియటానికి. రెండవదిగా కీర్తన 37వ కీర్తన 34వ చరణములో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. చూడండి, రెండో మాటగా దేవునిని మనము కనిపెట్టేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా కనిపెట్టినటువంటి వారంగా ఆయన మార్గముల్లోనే మనం అనుసరించాలి. మనం నడుస్తున్నప్పుడు పలు విధమైనటువంటి మార్గాలు కనిపిస్తుంటాయి. ఆ మార్గాలు ఆకర్షిస్తుంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. అయితే వేటిని కూడా లెక్క చేయక దేవుని యొక్క మార్గమేంటో మనము తెలుసుకోవాలంటే కనిపెట్టుకొని నిదానముగా మనము అనుసరించేటువంటి వారముగా ఆ మార్గాన్ని మనము ఫాలో అయ్యేటట్లుగా ఉన్నప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమి మీద నీవు సమస్తము కూడా అవి నీ హస్తగతము అన్నట్టుగా ఆ భూమి అంతా కూడా సొంతమైనప్పుడు ఎలాంటి అధికారము, ఎలాంటి హోదా, ఎలాంటి గౌరవము అనేది కలిగి ఉంటావో అలాంటి హెచ్చింపులో ప్రభుని తీసుకువెళ్తాడు. కారణం ఏంటంటే నీలో దేవుని పట్ల నమ్మకము, చేసేది ప్రతిదీ కూడా ఆయన మీద నమ్మిక ఉంచి చేస్తున్నావు. రెండవదిగా కనిపెడుతున్నావు, ఆయన మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. కాబట్టి ఆ స్థితి ప్రభు వలన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అయితే భక్తిహీనులు అనేటువంటి వాళ్ళు వీటన్నిటి కూడా విరుద్ధముగా ప్రవర్తిస్తారు. వారు లెక్కలో లేనటువంటి వారు, వాళ్ళకి లెక్క లేదు, వాళ్ళ జీవితాల్లో విచ్చలవిడి. అయితే అలాంటి వారు లెక్కలోకి తీసుకురాబడరు. అలాంటి వారు లెక్కలో లేనటువంటి వారు, అలాంటి వారు నిర్మూలము కావటము అనేది నువ్వు చూస్తావు, వాళ్ళు ఏ విధంగా నిర్మూలమైపోతారో అని. మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో కొన్ని మనకు అవసరము లేనటువంటివి, పనికి రానటువంటివి కొన్ని ఉంటాయి. కొన్ని పగిలినటువంటివిగా, కొన్ని అవి చెడిపినటువంటివిగా ఉన్నప్పుడు వెంటనే దాని యొక్క ప్రభావము ఇతరుల వాటి మీద పడకుండా, అది వస్తువై ఉండొచ్చు, అలవాటై ఉండొచ్చు, మనిషి అయి ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, అది వెంటనే దాన్ని రిమూవ్ చేయకపోతే దాని ప్రభావము అంతటా వ్యాపిస్తుంది అన్నట్టుగా ఈ భక్తిహీని యొక్క ప్రభావం కూడా అలాగా ఇతరులకు ఆటంకంగాను, అభ్యంతరకరంగాను, పాడు కావటానికి దారి తీయక ముందే వాళ్ళు నిర్మూలం కావటము, తీసివేయటము, పెరికివేయటము, తుడిచివేయటము అనేది నువ్వు చూస్తావు అన్నట్టుగా వాక్యం చెప్తుంది. అలాగనే బైబిల్లో చూసినప్పుడు ఆయా సందర్భాలలో దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి వారిని మార్గమధ్యములో వెనక ముందు ఆవరించి సరళము చేస్తూ, సరళమైనటువంటి మార్గాలలో సురక్షితను కలుగు చేస్తూ నడిపిస్తున్న సందర్భాలలో దేవుణ్ణి అనుసరించకుండా ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో వాళ్ళు వీళ్ళు దాటుతున్నప్పుడు అక్కడ ఆచారాలని అనుసరించటానికి దేవునికి విరుద్ధముగా వాళ్ళు
ప్రవర్తించినట్లుగా, అనుసరించినట్లుగా దాన్ని బట్టి అక్కడే వారికి దేవుని యొక్క శిక్ష ఏంటో, పనిష్మెంట్ ఏందో వాళ్ళు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. అలాగనే బైబిల్లో మనము ముందుకు వెళ్ళినప్పుడు కీర్తన 25వ కీర్తన 25వ చరణంలో, నన్ను నీ సత్యమును అనుసరింప చేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దీని మెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను అని అంటాడు. చూడండి, భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీ సత్యమును అనుసరింప చేసి అదే నేను అనుసరించేటట్లుగా చేయండి. అలాగనే నాకు ఉపదేశము చేయండి, ఉపదేశము నాకు కావాలి. ఇందును బట్టి నాకు రక్షణకర్తవుగా ఉన్నటువంటి నీవు దీని మెల్ల నీ వలన నాకు కలిగేటువంటి ఆ రక్షణ, ఆ భద్రత, ఆ కాపుదలను బట్టి ఎప్పుడు కూడా నీ కొరకే నేను కనిపెట్టుకొని అవన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడటానికి, అలాగ నడుచుకోవటానికి మాకు నీ యొక్క సహాయము అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా నీ రక్షణలలో, నీ ఉపదేశములో, నీ సత్యములో నేను ముందుకు సాగటానికి ఇష్టపడుతున్నా. ఇవన్నీ కూడా నాకు సేఫ్గా ఉండటానికి తగిన భద్రత అనేది అందులో నాకు కలుగుతుంది. కానీ వేరే ప్రయత్నాలలో వేరే విధముగా నాకు ఏది కూడా కలగదు. అలాగనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దేవుని యొక్క ఆత్మని అనుసరించేటువంటి వారంగా, ఆత్మ సంబంధాలుగా ఉండాలి. దానికి యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయం 27వ వచనములో, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించు వారినిగాను, నా విధులను గైకొన్న వారిగాను మిమ్మును చేసేదను అని ప్రభు చెప్తున్నాడు. అందులో కూడా ప్రభు మనకు తెలుసుకోవటానికి, ఆ విధంగా మనము చేయటానికి తన ఆత్మ సహాయము, తన ఆత్మను మన మీద ఉంచి మనము ఆత్మ సంబంధంగా నడుచుకోవటానిగా, ఆత్మీయులుగా ఉండటానికి ప్రభు యొక్క సహాయము మనకి అందించబడుతూ ఉన్నది. ఇలాగా మనము మరి చెడు కార్యములు చేసేటువంటి వారము కాకుండా మంచి కార్యముల్ని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉండటానికి, మనము మేలు చేయు వారంగాను, మంచిని జరిగించేటువంటి వారంగాను, దేవుని సంబంధంగా మనం ఉండటానికి మనము ఆలోచన చేయాలి. ఆ విధంగా తీర్మానం చేసుకోవాలి. అలాగా దేవుని అనుసరించిన ఎడల మనకు కలిగేటువంటి ఆ యొక్క మేలేంటి? నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, మొదటిగా దేవునికి స్వకీయ స్వాస్యముగా మనం ఉంటాము. ఆయన సొంత స్వకీయ స్వాస్యంగా ఉండి మనం జీవిస్తాం. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయం 9వ వచనములో, తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ఆయన యొక్క ప్రతిష్ఠ జనులము, ఆయన స్వకీయ సాంపాద్యముగా మనం ఉండటానికి. మూడవదిగా 37వ కీర్తన 34వ చరణం ప్రకారంగా, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను అన్ని విషయములలో హెచ్చిస్తాడు. నాలుగవదిగా 29వ కీర్తన 119వ కీర్తన 1వ చరణములో, అనుసరించు వారు నిర్దోషముగా నడుచుకున్నవారు అని రాయబడింది. ఆ విధంగా అనుసరిస్తూ నిర్దోషంగా నడుచుకున్నటువంటి వారు ధన్యులుగా ఉంటారు. ధన్యులు అంటే దీవెనలతో కప్పబడి, కొదువ కొరత లేకుండా సమృద్ధితో నింపబడినటువంటి వారంగా ఉన్నవారు. ఐదవదిగా
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనములో అక్కడ రాయబడింది, అతడు అవశ్యముగా బ్రతుకును, ఖచ్చితంగా అతను జీవిస్తాడు, బ్రతుకుతాడు అనే మాట అక్కడ రాయబడింది. దానియేలు గ్రంథం 12:3 ప్రకారంగా ఆయన అనుసరించేటువంటి వారు నక్షత్రములు వలె, ఆకాశమందున్నటువంటి నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉంటారు. అలాగనే చివరగా మరి ఉన్నటువంటి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో, ఉగ్రత దినము ఉంది, లోకమంతా కూడా పాపాన్ని బట్టి నాశనం కాబడటం, నాశనము అగ్ని చేత చేయబడటం జరుగుతుంది. ఆ ఉగ్రత దినములలో ఆయన అనుసరించే బిడ్డలందరూ కూడా దాచబడినటువంటి వారుగా, వారికి అందరూ కూడా ఒక సురక్షితము అనేదిగా వారు నిరంతరము దేవుని అనుసరించి వెంబడిస్తున్నారు. కాబట్టి ఆయనతో కూడా పరలోకములో ఉండటానికి, మన కొరకు తగినటువంటి ఏర్పాట్లు చేయటానికి యేసు ప్రభువారు ఆయన మాట ఇచ్చి వెళ్ళారు. తిరిగి ఆ సమయానికి సిద్ధపరిచి త్వరలో రానై ఉన్నారు. కనుక దీనిని బట్టి దేన్ని మనం అనుసరిస్తున్నాం, దేన్ని అనుసరించాలి, వేటిని అనుసరించకూడదు తెలుసుకోవటానికి దేవుని యొక్క దివ్య వాక్యాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. ఆయన నోటి నుంచి వెలువడినటువంటి ప్రతి మాట, వాక్కు అనేది మనలను తేజల్లుటానికి, మనమంతా కూడా బలపడటానికి, ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా స్థిరపరచబడటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాలమందు కృపావాక్యములో మేము ఇష్టలుగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవటానికి, మేము అనుసరించవలసినటువంటివి ఏంటి, అనుసరించవలసినటువంటి వాటిని కాకుండా వేరొక వాటిని అనుసరిస్తున్నామా, ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకోవటానికి మీ మాటల ద్వారా మాకు హెచ్చరికగాను, మేము మరి సరి చేసుకోవటానికి, సర్దిద్దుకోవటానికి అవకాశం కల్పించినటువంటి ఈ కృపా సమయంలో గడిలో ప్రభా కృప చూపించారు. ఇందును బట్టి వింటున్న బిడ్డలు ఆ క్రమంలో వాళ్ళు సరి కాబట్టడానికి, సరి చేసుకోవడం కృప దయచేయమని, కృపకు దయకు సమస్తం కూడా అప్పగిస్తుండగా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మరి వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాల్లో దీవించి ఆస్వాదించి వృద్ధిపరచునుగాక. ఆమెన్.